వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు 109 బాబా సంత్ సదానందగిరి బాబాజీతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మనకైతే చాలా సందేహాలు ఉంటాయి. మన సనాతన ధర్మం ప్రకారంగా ఎన్నో మంచి మంచి విషయాలు, వేదాలు, శాస్త్రాలు, పురాణాలు, వీటి గురించి కనుక మనం తీసుకుంటే ఎంత తెలుసుకున్నా ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉంటుంది. ఎన్నో సందేహాలు ఉంటాయి. వాటిల్లోంచి కొన్ని ఇప్పుడు బాబాజీతో మాట్లాడి నివృత్తి చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్కారం బాబాజీ. హరి ఓం. బాబాజీ, మన సనాతన ధర్మం ప్రకారంగా ఒక హిందువు ఏ రకంగా ఉండాలి? ముందు ప్రార్థనతో మొదలు పెట్టుకుంటాం. తప్పకుండా. గణనాం త్వా గణపతిం హవామహే కవిం కపీనాం ఉపమస్త్రమస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పతః ఆనత్ శృణ్వన్నోతిభిः శ్రీరసాదనం. గం గణపతయే నమః. యా కుందేందు తుషారహారధవళ యా శుభ్రవస్త్రాన్వితా వీణ యా వీణావరదండమండితకర యా శ్వేత పద్మాసనాం యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిదేవై సదా పూజితః సామాం పాతు సరస్వతీ భగవతి నిశేషజాడ్యాపః. ఐం సరస్వత్యే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం శ్రీ హయగ్రీవ గురుం ఉపాస్మహే. మా గురుదేవులైన మహాన్ తిరుమలగిరిజీ పాదపద్మములను మనసులో స్మరణ చేసుకొని ఐ డ్రీమ్ వీక్షకులందరికీ సకల శుభములు కలగాలని కోరుకుంటూ, తమరు అడిగిన ప్రశ్న, సనాతన ధర్మంలో మానవుడు ఎక్కడ ఉండాలి? అసలు ధర్మము అంటేనే ఎటు ప్రవర్తించాలా, ఏది ప్రవర్తించకూడదు అనే ఒక నియమావళి సిస్టమ్. సత్యము అనేది ఎప్పుడూ మార్పు చెందకుండా ఒకటిగానే ఉంటుంది. ధర్మము అనేది దేశకాల పరిస్థితులను బట్టి ధర్మంలో మార్పులు ఉంటాయి. ఏ ప్రాంతంలో ఎక్కడ ఉన్నవాడు తాను చేయాల్సిన ధర్మాన్ని ఏది ఆచరించాలనో విఘ్నులు మనకు వేదంలో ఉపదేశించి ఇచ్చి ఉన్నారు. వాటిని చేసుకుంటూ పోవడం. బ్రహ్మచర్య స్థితిలో ఉన్నప్పుడు ఆ విద్య అభ్యసించడం, రెండవ ఆలోచన లేకుండా ఆ గురువుకు సుశ్రూతలు చేస్తూ గురువు మెప్పు పొంది గురువు అనుగ్రహంతో ముందు విద్యను పొందడం, గురువు అనుమతితో గృహస్థాశ్రమంలోకి ప్రవేశించి ఈ సమాజాన్ని ఉన్నత స్థితికి తీసుకుపోయే ఒక కుమారుడు కుమార్తెలను ఉద్భవింపచేసి వాళ్ళను ఉన్నత స్థితికి తీసుకొని వచ్చి వాళ్లకు కళ్యాణాలు చేసిన తరువాత వానప్రస్థ స్థితికి భార్య అనుమతి అడిగో భర్త అనుమతి అడిగో ఆ ఇద్దరు జంటలు అనుమతి తీసుకొని ఇద్దరూ కలిసి కానీ లేక కొంతకాలం కానీ ఈ గృహస్థ ధర్మం నుంచి పర్సంటేజ్ను తగ్గించుకుంటూ భగవత్ చింతనలోకి పోవడం ఫస్ట్ స్టెప్. ఆ తర్వాత ఒక స్టేజ్ వచ్చినాక ఇంకా లౌకికాన్ని టోటల్గా వదిలేసి పూర్తి ఆ చింతనలో ఉండడం సన్యాసం. ఈ 4 స్టెప్పుల్లో కూడా మళ్ళీ బ్రహ్మచారిగా ఉన్నప్పుడు ఏ ధర్మాలు నిర్వర్తించాలి, గృహస్థుగా ఉన్నప్పుడు ఏ ధర్మాలు, వానప్రస్థుడుగా ఉన్నప్పుడు ఏ ధర్మాలు, ఆఖరికి అన్నీ వదిలేసిన సన్యాసి కూడా పాటించవలసిన ధర్మాలు అని చెప్తారు మన పూర్వీకులు. ఎందుకంటే ఈ ధర్మము చెప్పేదానికి ఇంత చిన్న వర్డ్ అయినా అది అంత కఠినమైంది. ఎన్నో నియమాలు, ఎంతో కఠినం అనుకున్న వాడికి ప్రతి ఒక్కటి కఠినమే. ఇది నా బాధ్యత, ఇది చేస్తే నేను ఉన్నత స్థితికి పోవడమే కాకుండా నాతో ఉన్న వాళ్ళను కూడా ఉన్నత స్థితికి తీసుకుపోతాను అన్నప్పుడు అది ఏమాత్రం కష్టం కాదు. ఎక్కడ కూడా మనిషి యొక్క మానసిక భావన, అమ్మో ఇది ఇంత బరువా నేను ఎత్తుతానా అనుకున్నప్పుడు 10 కేజీలను కూడా మీరు ఎత్తలేరు. వాస్తవం స్వామి. ఒక్కసారి ప్రయత్నం చేసి చూస్తామనేది 100 కేజీల రాయి అని తెలిసినా ఆ ప్రయత్నం ఇక్కడ థింకింగ్ లో డిఫరెన్స్. అది 10 కేజీలా, ఇది 100 కేజీలా కాదు. అంతే. నెగటివ్ థింకింగ్, పాజిటివ్ థింకింగ్. సో ఆల్వేస్ బీ ఇన్ ఎ పాజిటివ్ మూడ్. యూ విల్ బి గెట్ సక్సీడెడ్ ఇన్ ఎవ్రీథింగ్. ప్రతి విషయంలో విజయం సాధించడానికి ముందు పాజిటివ్ వే. ఈ పాజిటివ్ వే అలవాటు కావాలంటే కూడా నీవు ధర్మబద్ధమైన జీవితం నడుపుతూ పోతుండే కొద్దీ నీలో పాజిటివ్నెస్ పెరిగిపోతా వస్తుంది, నెగిటివ్నెస్ తగ్గిపోతా వస్తుంది.
ఆత్మస్థైర్యం అనేది పెరుగుతూ పోతుంది. మొదట్లో ధర్మాచరణ కష్టమే. ధర్మము తప్పి ఓహో ధర్మం తప్పడం మూలంగా ఇంత ప్రమాదం ఉందని తెలుసుకున్న తర్వాత ఒక్కసారి ధర్మాన్ని పట్టుకుంటే ప్రాణం పోయినా ఇంకా ధర్మాన్ని వదలడం, ఆ ధర్మం మనల్ని కాపాడుతుంది. అందుకే పూర్వీకులు ధర్మో రక్షిత రక్షిత అన్నారు. కొంతమంది మమ్మల్ని అడుగుతారు, అదేంటి అసలు ధర్మం అంటే ఏంటి, దానికి ఒక రూపం ఉందా, ఆకారం ఉందా, దాన్ని నువ్వు రక్షించడం ఏంటి, అది నిన్ను రక్షించడం ఏంటి అని అడుగుతారు. ఓ చిన్న ఎగ్జాంపుల్, ఈ కాలంలో రోడ్లు ఉన్నాయి, డబుల్ రోడ్లు, మధ్యలో చిన్న ఒక ఎల్లో గీస్తారు, తెల్ల గీత గీసి దాంట్లో కటింగ్లు పెడితే యూ కెన్ ఓవర్టేక్ అనే అర్థం. కంప్లీట్గా ఉత్త తెల్ల గీత ఉంటే ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ యూ కెన్ ఓవర్టేక్ అనే అర్థం. పసుపు గీత గీస్తే నాట్ టు ఎక్సీడ్, మారకూడదు అని. అది ట్రాఫిక్ రూల్స్లో ఏమో వస్తాయి, నాకు కొద్దిగానే తెలుసు. ఎప్పుడైతే మీరు డ్రైవింగ్ ఈ పక్క పోతున్నారు, అది మీ ధర్మంలో మీరు పోతున్నారు లెఫ్ట్. ఇండియాలో లెఫ్ట్, అమెరికాలో రైట్. అది కూడా చెప్పాలి, లేకుంటే మేము లెఫ్ట్లోనే పోతామని అమెరికాలో పోయి లెఫ్ట్లోకి పోయినారంటే అర్థట్లేదు, ప్రాంతాన్ని బట్టి విధానం. సో మీరు ఇప్పుడు ఇండియాలో మనకున్న రూల్, మీరు లెఫ్ట్లోనే పోవాలి, వచ్చేవాళ్ళు రైట్లో రావాలి. మీరు కార్ డ్రైవ్ చేస్తున్నారు, అట్లా స్టీరింగ్ తిప్పేదానికి ఎంతసేపు, అక్కడ డివైడర్ లేదు, ఉత్త ఎర్ర పట్టి అంతే. అంటే మీ ధర్మము తప్పి ఆ పక్కకు పోయినారంటే ఎదురు నుంచి వచ్చే బండ్లు 10 కొట్టేదానికి ఛాన్స్ ఉంది, యాక్సిడెంట్ అయ్యేదానికి 99% ఛాన్సెస్ ఉన్నాయి. మీ ధర్మంలోనే మీరు పోతూ ఉంటే ఎదురొచ్చి కొట్టేది ఏదీ లేదు, కానీ 1% ఛాన్స్ ఉంది వెనక నుంచి ఇంకోటి ఎవడో స్పీడ్గా వచ్చి కొడతాయి. సో యాక్సిడెంట్ ఛాన్సెస్ ఇక్కడ సింపుల్ 1% వెన్ యు ఆర్ ఫాలోయింగ్ యువర్ ధర్మ. ధర్మానికి దాటి నువ్వు పోయినావు అంటే 99% యాక్సిడెంట్లకు ఛాన్స్. సింపుల్ ఎగ్జాంపుల్, ధర్మం పాలన అధర్మ పాలన అనేది ఇక్కడనే ఈ చిన్న ఎగ్జాంపుల్స్ అర్థమైపోతుంది. ఇది సింపుల్ ఎగ్జాంపుల్ అని మీరు అంటున్నారు, కానీ క్లియర్గా అసలు ధర్మం అంటే ఏంటి అనేది ఎంత చిన్న వాళ్ళకైనా అర్థమైపోతుంది ఈ ఉదాహరణ. రెండవది మళ్ళా అక్కడ చూడండి, ధర్మం అంటే అదేదో తెంపలేని మహా మోకు, సులభంగా తెంపగలిగిన తామర తూడంతా, తామర తూడుని ఇట్లా ఇంచితే దాంట్లో సన్న తీగలు వస్తాయి, కండ్లకు కనపడంత సన్నది. ఉసుకో తోడనా కిतना ఆసాన్, దాన్ని ఇంచడం ఎంత సులభం. ధర్మానికి విరుద్ధంగా పోగలగడము అంత సులభమే, ధర్మాన్నే పట్టుకుని ఉండడము అంత కష్టం. అంటే మంచి ఎప్పుడైనా కొంచెం మనకు మొదట్లో కష్టంగానే అనిపిస్తుంది. ప్రకృతి వాని పరిసర పరిస్థితులు అధర్మానికి ప్రేరేపిస్తూ ఉంటాయి. ఇది కాదు, ఇది చేయకూడదు అనే విచక్షణ పరమాత్ముడు మనకి ఇంత ఇచ్చినాడు. 100 నేను చెయ్యను అనుకున్నాడు, మొదట కష్టపడవచ్చు, కానీ ఆ తర్వాత చిరంజీవిగా నిలబడిపోతాడు. హరిశ్చంద్రుడు ఒకప్పుడు తప్పులు చేశాడు, అబద్ధాలు ఆడాడు. ఆహా, అబద్ధాలకు ఇంతింత శిక్షలు ఉంటాయా, నేను ఇంకా జీవితంలో అబద్ధం ఆడను, ఆడి తప్పను అన్నాడు. భార్య బిడ్డలు నమ్ముకున్నాడు, రాజ్యం పోగొట్టుకున్నాడు, కానీ ఆడిన తప్పలే, ఎక్కడ మాట తప్పలేదు. ఆఖరికి విజయం ఆయన్నే వరించి. అంతే. ఈ కథ మనకు తెలిసింది, కానీ దీన్ని బట్టి ఎన్నో కోల్పోవాల్సి వస్తుందేమో. ఇప్పుడు సత్య హరిశ్చంద్రుని ఉదాహరణ తీసుకుంటే బంధాలు, బంధుత్వాలు మనం అలాగే మీకు కథగా, ఒకవేళ దాని కథ అనుకోండి, కథగా చెప్పినా అంత కోల్పోవాల్సిన పని లేదు. మీ తెలుగులో ఆ పద్యం ఉంది, ఇతరుల నొప్పించక తాను ఒక ఎప్పటికయ్యేది ప్రస్తుతం అప్పటికయ్యేది చేయించు, తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి. ఇప్పుడు ఎవడో ఆవును కొడతాడు, నువ్వు పోయి బలం చూపించి నువ్వు కొట్టేస్తే అంత దమ్ము ఉంటే వాడిని కంట్రోల్ చేయొచ్చు, నీకు అది లేదు. నేను కొట్టడం పాపం రా అంటే వాడంటే చీపో, నీకేం పట్టింది, నాకు హ్యాపీగా ఉంది, అది బ్యాడ్ అంటే ఐఎమ్ ఫీలింగ్ హ్యాపీ, వై యు ఆర్ డిస్టర్బింగ్ మీ అంటాడు వాడు. కానీ అదే వాడికి, ఒరే నువ్వు ఇక్కడ ఆవును కొడుతుండవు, రేపు పొద్దున్న నువ్వు చచ్చిపోయినాక యమలోకంలో నిన్ను తీసుకుపోయి నూనెలో ఫ్రై చేస్తారా అంటే, ఇప్పుడు వీడికి ఎక్కడో ఒక చుక్క నూనె పడిన మంట తెలుసు, అమ్మో సచ్చినాక నూనెలోనే వేస్తారా అని ఆ పాపం చేయడు. సులభంగా వాడిని అధర్మం నుంచి ధర్మంలోకి మీరు
ఆ తీసుకురావచ్చు. యమలోకం అనే ఒక భయం పెట్టి మార్చాడు. ఉమ్, ఉమ్, అలాగనే వాడిని ధర్మంలో ఉండేటట్లు ఎంకరేజ్ చేసేదానికి, ఆ ఆకలితో ఉన్నవాడికి అన్నం పెడితే నువ్వు చనిపోయినాక నీకు అక్కడ రంభ డ్యాన్సులు చూపిస్తారా అంటే ఆ, అది చూపిస్తాడో చూస్తాడో మనకు తెలియదు. అంతే. టికెట్ లేకుండా రంభ డ్యాన్సులు చూడొచ్చు కదా అని ఇక్కడ అన్నం పెడతాడు. వీడి అంటే చిన్న నిన్ను కట్టు. ధర్మ మార్గంలో నడిపేదానికి ఉమ్, నరకము స్వర్గము నరకము అనే ఒక భయాలు చూపించినప్పుడు ఆ, ఒక మనిషిని ఒక మార్గంలో పెట్టాలంటే నయాన భయాన ఒప్పించాలి. అవును. ఈ రెండు మార్గాలు ఈ విధంగా మన పెద్దోళ్ళు పెట్టి ఉమ్, అధర్మంగా పోతే నువ్వు నాశనం అయిపోతావు, ఈ అధర్మంగా పోతే అనేదానికే మహాభారత కథ, ఉపన్యాసాలు, రామాయణాలు, అవును. ఎన్నో గ్రంథాల్లో ఎన్నో కథలు. ప్రతి దాంట్లో కూడా ధర్మంగా పోయినోడు అంతిమ విజయం సాధించాడు, మధ్యలో కొంచెం కష్టాలు పడతాడు. ఉమ్, ఉమ్, ధర్మబద్ధంగా సంపాదించి ఓ బిల్డింగ్ కట్టుకోవాలని ఒకడు అనుకున్నాడు, వానికి లేట్ అవుతుంది అవును. బట్ కట్టుకుంటాడు. ఉమ్, అధర్మపరుడు తొందరగా కడతాడు. అవును. ఆ కట్టడంలో 4 అంతస్తులు ఒకటేసారి పిల్లర్లు లేపేస్తే అది ఏదో ఒక దినం జై శ్రీరామ్ అయిపోతుంది. అంతే అంతే. కొన్ని చోట్ల ధర్మము అనిపించేది అధర్మము, అధర్మము అనిపించేది ధర్మము. వాస్తవం. ధర్మానికి పూర్తి ఈ నిర్వచనం అని చెప్పేకి లేదు. ఉమ్, రామాయణ కాలంలో పితృవాక్య పరిపాలన మహా గొప్పది. అవును. అంతగా చేశాడు కాబట్టి ఆ దశరథ నందుడిని ఈ పొద్దు మనం రాముడిని దేవుడు అంటున్నాం. అవును. అమ్మా నాన్నలకే పుట్టాడు ఆయన. పుట్టాడు, ధర్మానికి 11,000 నిదర్శనంగా. సంవత్సరాలు రాజ్యం చేశాడు. 11,000 కాకుండా 11 సంవత్సరాలు చేశాడు అనుకోండి. ధర్మబద్ధంగా చేశాడు. రామ రాజ్యం అని చరిత్రలో పేరు అయిపోయింది. అవును. ఇప్పుడు కూడా ఎవడైనా ఒక రాజ్యం బాగా పరిపాలిస్తే రామరాజ్యంగా ఉందిరా అనే పోలికనే చెప్తాడు. ఉమ్, ఉమ్, ఎందుకు ఆయన ధర్మానికి అంతగా కట్టుబడ్డాడు. ఆ యుగ ధర్మం అట్లా ఉండేది. ఉమ్, కృష్ణయుగంలో ధర్మం కొద్దిగా మారింది. అవును. ఇంతకెద్దు చిన్న రాజ్యం కోసం సొంత తల్లి కొడుకులు అన్నా తమ్ముళ్ళే కొట్టుకున్నారు. ఇంకా కలియుగం వచ్చింది, చెప్పాల్సిన పనిలే. కానీ ధర్మంగా ఎప్పుడూ పాలిస్తున్నప్పుడు దానికి విజయమే. ఉమ్, కాస్త లేట్ కావచ్చు. ఓకే. అంటే స్వామీజీ, ఇప్పుడు మీరన్న ప్రకారంగా తీసుకుంటే రామాయణ, మహాభారతాలు ఇలాంటి పురాణాలు, గ్రంథాలు ఎన్నో ఉన్నప్పటికీ ఇప్పుడు జరుగుతున్న అఘాయిత్యాలు, అరాచకాలు అయితే చెప్పాల్సిన పని లేదు. అది అర్థమైపోతుంది కళ్ళకు కట్టినట్టుగా. అంటే వయసుతో సంబంధం లేదు, పెద్ద చిన్న తారతమ్యం లేదు, ఎన్నో ఘోరాలు చూస్తున్నాం. ప్రకృతి కూడా కొన్నిటికి కంపించి రకరకాల రియాక్షన్స్ మనకి ఇస్తుంది, అది కూడా చూస్తున్నాం. ఇదంతా అంటే మనం చేస్తున్న పాపాలను బట్టి జరుగుతుందంటారా? ధర్మం, యుగ ధర్మం ప్రకారమే జరుగుతుందంటారా? అదే అసలు ధర్మం మారుతుంది అంటే మనుషుల్లో స్వార్థత పెరుగుతుంది. సత్యయుగంలో అసలు ఇంకొకటి గురించి ఆలోచన లేదు. ఇక్కడొకడు అక్కడొకడు తపన చేసుకుంటే ఎవరి లోకంలో వాడు హ్యాపీ. దేవతలు కూడా మనతో కలిసి తిరిగేవాడు. వీడిలో ఎప్పుడైతే కొంచెం స్వార్థత పెరిగి నాది నాకు అనడం మొదలు పెట్టినారో దేవతలు దూరమైనారు. దేవతలు అంటే ఎవరు? మనలోని మంచితనం, ధర్మాచరణ తత్వం అది దూరం అయిపోతా వచ్చింది. అధర్మం పెరిగింది అంటే మనలో క్రూయాలిటీ ఎందుకు పెరుగుతుంది అంటే నేను బాగుంటే చాలు, నేను అందరికన్నా బాగుండాలా, నేను అందరివంతకన్నా ఐశ్వర్యవంతుడిగా ఉండాలా, నాకే కీర్తి ప్రతిష్టలు రావాలి, సర్వే జనాం సుఖినో భవంతు అన్న భావన ఇప్పుడు దూరం అయిపోయింది. ఎంతసేపు వ్యక్తి స్వార్థం పెరుగుతుంది. ఈ స్వార్థాలు పెరిగే కొద్దీ ధర్మం తగ్గుతుంది అనే దానికి సూచనగానే 4 కాళ్ళు 3 కాళ్ళు 2 కాళ్ళు 1 కాళ్ళు అని మన పూర్వీకులు చెప్పారు. ఏ జంతువు 3 కాళ్ళతో ఉండదు, 2 కాళ్ళతో ఉండదు, 1 కాళ్ళతో ఉండదు. దాని వెనకాల ఇంటెన్షన్ ఏంటంటే ధర్మము తన పరిధిని కోల్పోతా 25% కోల్పోయింది, 50% కోల్పోయింది, 75% కోల్పోయింది. నౌ ఇట్ ఈస్ ఓన్లీ 25% అని వాళ్ళు పూర్వీకులు ముందే గమనించారు. ఎందుకంటే మానవుడిలో తన అనే స్వార్థత పెరిగిపోయింది. తన అర్థాన్నే చూసుకుంటున్నాడు. అర్థం, సొంత అర్థం, 2 అర్థాలు ఉన్నాయి. తనకు తెలిసిందితే దాన్నే తన అర్థంలో తీసుకోవడం ఒకటి, తన భావనలో అర్థం. మీ తెలుగులో ఈ మాటలేమ్మా ఇంత గొప్పగా ఉంటాయి. చూడు, అర్థం అనే దానికి ఎన్ని మారిపోయిందా, నీకు అర్థమైందా అంటాం. సరిగ్గా అర్థం కాకపోతే నీకు అర్థమే అయిందా, మళ్ళా దాంట్లో సగం.
ఎన్ని అర్థాలు వచ్చాయమ్మా? అవును అవును పేరుకు అర్థం. అంతే. వివరణ అనుకోవచ్చు, అది సగమే అనుకోవచ్చు, ఎన్నో రకాలుగా ఎన్ని తీసుకోవచ్చు రకాలుగా నిజంగానే. ఉంది. తెలుగులో ఈ సౌలభ్యం భలే ఉంది. దానివల్లే చాలా ప్రమాదాలు కూడా జరుగుతాయి. భలే ఉండడం ఏమో గానీ అంతే కూడా. కదా స్వామీజీ. ఆ మాట తడబాటుతో ఒకటనాల్సింది ఇంకొకటి ఇంకొకటి అనేస్తాం మిత్రత్వం కాస్త శత్రుత్వం అయితే. కదా. అవును, మంచి విషయాలు తెలియజేశారు. మరిన్ని విషయాలు మరొక వీడియోలో మాట్లాడుకుందాం. మా ధన్యవాదాలు. గురుదేవుని కటాక్షం తల్లి. జై శ్రీమన్నారాయణ. జై లోకా శ్రీరామ్. సమస్త సుఖినో భవంతు, సర్వే జనాం సుఖినో భవంతు. దీన్ని తవ్వండి, తవ్వుతూనే శివలింగం. పరమాత్మకు జీవా సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి